ఇక్కడికి విచ్చేసిన వారిలో మన శ్రీనివాస్ గారు, కేఎస్ఆర్ గారు ఉన్నారు. ఆయన గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరికీ సుపరిచితులే. సమాజ సేవలోనే కాదు, అన్ని రంగాల పట్ల నిపుణునిగా ఉండటమే కాకుండా ఏ కార్యక్రమం జరిగినా కూడా తను ముందంజలో ఉండి నడిపించడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ఉంటారు. గుంటూరులోనే ఇక్కడికి మన ఈ పనుగుబాడు గ్రామానికి కూడా ఆయనకి బంధుత్వం ఉంది. ఒక్కసారి ఆయనకి అందరూ కూడా మన చప్పట్లతో స్వాగతం పలుకుతూ వారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదిక నా నమస్సుమాంజలి. దాదాపు గుంటూరు జిల్లాలో 109 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శైవ క్షేత్రం విశ్వేశ్వర ఆలయం ఇక్కడ పనుగుబాడులో వెలిసి ఉండటం చాలా మన గ్రామానికి చాలా చాలా గర్వకారణం, అత్యద్భుతం. ఇక్కడ ఈ కార్యక్రమాలు చాలామంది డబ్బులు ఇస్తారు, డబ్బులు ఉంటాయి. చేసేదానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ప్రతి సంవత్సరం నేను చాలా తెలుగు 2 రాష్ట్రాల్లో నేను రోటరీ క్లబ్లో కానీ మానవతా స్వచ్ఛంద సంస్థలో కానీ ఇట్లా చాలా ఏపీ స్టేట్ టీఎంసీ ఫ్యాక్టరీస్గా అధినేతగా కానీ అట్లా నేను చాలా తెలుగు రాష్ట్రాల్లో తిరిగాను. చాలా గ్రామాల్లో నన్ను ఇన్వైట్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఇంత అత్యద్భుతంగా ఇక్కడ ఈ శైవ క్షేత్రంలో ఇలాంటి పుణ్యభూమిలో ఇక్కడ మీరు జన్మించడం చాలా అత్యద్భుతం. మీరు త్రాగిన నీరు, మీరు నడయాడిన నేల, మీరు చూసిన ప్రకృతి, ఇక్కడ ఈ శైవ క్షేత్రం ఉండటం చాలా చాలా అత్యద్భుతం. అలాగే ప్రతి సంవత్సరం ఇలా ఈ కార్యక్రమాలకి చేయూతనందిస్తున్నటువంటి అభినయ శ్రీనివాస్ గారికి, అలాగే లక్ష్మి గారికి, ప్రతి కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి పుష్పలత గారికి, అలాగే మన సూర్యనారాయణ గారు ప్రతిదానికి నేనున్నాను, ఏ కార్యక్రమం చేసినా నేనున్నాను, మీ వెనక నేనున్నానని చెప్పని ఎంతో అత్యద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైనా ఒక పని చేయాలి అంటే ఒక వ్యక్తిగా ఆ వ్యక్తి శక్తిగా ఎదగాలి. ఆ పని చేయాలి ఎంతో కృషి పట్టుదల ఉంటుంది. అదొక ఉద్యమంలాగా చేయాలి. ఎందుకంటే ఇట్లా ఈ విధంగా ప్రతి సంవత్సరం చేయటం కూడా నాకు ఇక్కడ ఈ గ్రామంతో 38 సంవత్సరాల సాన్నిహిత్యం ఉంది. ఈ గ్రామంతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. ఈ గ్రామంలో నేను బంధుత్వాన్ని అందుకున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం సూర్యనారాయణ మావయ్య గారు ఎంతో అత్యద్భుతంగా 38 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. 100 సంవత్సరాలటువంటి పండుగను చరిత్రలో నేను ఎక్కడ చూడాల. అంత అత్యద్భుతంగా సూర్యనారాయణ గారు వెనకుండి చేయటం చాలా మనకి ఈ గ్రామానికే గర్వకారణం. ఇలాంటి అందుట్లో కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఇంకా చాలా అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కానీ, రాముల వారి గుడి కానీ, బ్రహ్మంగారి గుడి కానీ, ఇక్కడ మన ఎదురు నడిచే స్వామి, ఆ స్వామి పేరు నాకు ఐడియా లేదు, ఆ స్వామి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికతలో ఇలాంటి పెద్దలు ఉండబట్టే ఈ గ్రామంలో ఇంత అత్యద్భుతంగా నడుస్తున్నాయి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో విరమించుకుంటున్నాను. ధన్యవాదాలండి. నిజంగా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు నిష్ణాతులు అనే కంటే కూడా ఈ ఊరిలో ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క నిపుణత దాగి ఉంది అనడానికి సాక్షాత్కారమే ఈ గుడేమో. అందుకే ఇలా ప్రూవ్ చేసుకుంటున్నారేమో. అన్ని రంగాలలో కూడా చాలా ముందంజలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న కూడా చెప్పాను ఈ మాట. అన్ని ప్రాంతాలలో కూడా మన పొనుగువాడు గ్రామం నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నారనమాట. ఇక్కడ కాదు, 10 మందికి ఇలా పెట్టేలాగా ఉన్నారు. ఇలా లేరు, యాచించే స్థితిలో లేరు. నిజంగా అది మన ఊరి గర్వకారణంగా చెప్పుకుంటూ